ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారండి? మరలా మీ అందరి నిమిత్తం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాలు ఈ రోజున మరలా ప్రార్థన చేసుకుని మరలా దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, నీ మేలులతో నింపండి. కొద్ది నిమిషాలు నీ మాటలు వినిచుండగా ప్రభువా, ఇదిగో ప్రభువా, మీరే మీ బిడ్డలతో స్వయంగా మాట్లాడండి. వారిలో ఉన్నటువంటి ప్రతి ఇదిగో తండ్రి సాతాను క్రియలు లేకపోతే నీకు విరోధమైన కార్యాలు ఏమంటే వాటిని దూరపరిచి మీ యొక్క రక్షణలో స్థిరపరిచి మిమ్మల్ని ప్రభువా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా చేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము రోజున మరలా ధ్యానం చేసుకుందాం. కీర్తనాకారుడు రాసినటువంటి దావీదు రాసిన కీర్తన 51వ కీర్తన 16వ వచనము. నీవు బలిని కోరు వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నీవు బలిని కోరువాడవు కావు. అసలు ఈ కీర్తన రాయడానికి ఉన్నటువంటి కారణము, దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆ 51వ కీర్తన ప్రారంభంలోనే అక్కడ రాస్తూ అంటాడు, ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. ఈ సంఘటన మనందరికీ బాగా తెలిసిందే. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, బెత్షెబాతో చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు గద్దించినప్పుడు, దేవుడు నాతాను అనే ప్రవక్త ద్వారా దావీదును గద్దించినప్పుడు తను ఎంతో మనసులో బాధపడి చేసినటువంటి పాపాన్ని బట్టి ఎంతో దృఢమైనటువంటి లేకపోతే లోపల నుండి హృదయాంతరంగంలో నుండి వచ్చినటువంటి ఆ పశ్చాత్తాపంతో రాస్తున్నటువంటి ఆ కీర్తన ఏమిటి అంటే, ఇదిగో ఆ కీర్తనలో రాస్తున్నటువంటి వన్ ఆఫ్ ద మాట అక్కడ ఏంటంటే, నీవు బలిని కోరువాడవు కావు. దేవుడు బలిని కోరేవాడు కాడు. ఆయనకి ఇష్టమైన బలి ఏంటంటే మన విరిగి నలిగినటువంటి హృదయమే. అదేంటండి మరి లేవియాకాండంలోనూ లేకపోతే నిర్గమాకాండంలోనూ ఇలాంటి చోట దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో మనుషులు చేసిన పాపాలకు బలులు అర్పించవలసిన ఆవశ్యకత ఉంది కదండి, దేవుడే వాటిని నియమించాడు కదండి అని చెప్పి అనవచ్చు. అయితే దేవుడు నియమించాడు, అది వాస్తవమే. అయినప్పటికీ కానీ ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని పాపం చేయడం ప్రారంభించారు. వీరు పాపం చేయడం, ఏదో ఒక మూగజీవాన్ని తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడం జరిగేది. అయితే ఆ తర్వాత కాలంలో దేవుడు దాని నిమిత్తము ఒక నిర్ణయం తీసుకుని, ఇదిగో మనుషుల యొక్క హృదయము నాకు కావాలి, జంతువులు కాదు, బలులు ఇవ్వడం కాదు, మేకలను, గొర్రెలను, ఎడ్లను వాటి యొక్క రక్తాన్ని చిందించి వాటి ద్వారా పాపక్షమాపణ మనుషులకు ఇవ్వడం కాదు, కానీ మనస్సు విరగాలి. చేసిన పాపాన్ని బట్టి మనిషి యొక్క మనస్సు విరిగి పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపము, సంపూర్ణమైనటువంటి సమర్పణలోకి మనిషి వచ్చి దేవుని ఎడల దేవుని ముందు తను తగ్గించుకుని ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో వాడి పాపాన్ని, పశ్చాత్తాపము హృదయంతో వచ్చిన వాడి పాపాన్ని నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు నిర్ణయం తీసుకుని అటువంటి వారిని క్షమించడానికి ఇష్టపడ్డాడు. అలాంటప్పుడు దావీదు కూడా అంటున్నాడు, ఇదిగో నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పించుదును. దావీదు పరిస్థితి ఈ యొక్క పాపం చేసేటప్పటికి మహారాజు ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆయన తలుచుకుంటే అంటాడు కదా, వేలాది నదులంత విస్తార తైలం ఇస్తాను, కోట్ల కొలది పొట్టేళ్ళు ఇచ్చేస్తాను అంటాడు. ఆయన తలుచుకుంటే కొన్ని వేల పొట్టేళ్ళను ఇవ్వగలడు, కొన్ని వేల గొర్రెలను ఇవ్వగలడు, కొన్ని వేల ఎడ్లను ఆయన దేవునికి బలిగా అర్పించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మహారాజుగా, ఒక గొప్ప చక్రవర్తిగా దావీదు ఉన్నాడు.
అయితే దావీదుకి దేవుని హృదయం బాగా తెలుసు. దావీదుకి దేవుని హృదయం బాగా తెలుసు కనుకనే దావీదు అంటున్నాడు, ఇదిగో నీవు నీవు బలిని కోరేవాడివి కాదు. అది వచ్చింది అక్కడ. నువ్వు బలిని కోరేవాడు అయితే నేను నీకు ఏవైనా నేను ఇవ్వగలను బలిగా. కనుక నీవు విరిగి నలిగిన హృదయాన్ని ఆశిస్తున్నావు. నేనేదో పాపం చేసేసి బలులు ఇచ్చేసి మరలా పాపం దగ్గరికి వెళ్ళి మరలా బలిస్తాను, అది కాదు కదా నీకు కావాల్సింది. నీకు పశ్చాత్తాపం కావాలి అని దావీదు రియలైజ్ అయ్యి దేవునికి అట్టి రీతిగా మొరపెట్టుకుంటున్నాడు. కనుక ఈ రోజున మనము మన హృదయ స్థితిని గ్రహించుకుని దావీదు వలె మనము మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. బలిని కోరుకుంటాడేమో అని దేవుడు బలిని కోరువాడేమో అనుకుని సౌలు తన మామగారు ఎప్పుడో ఒక పొరపాటు చేశాడు. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో అక్కడ ఫిలిస్తీన్లు చంపేసి ఆ ఎద్దులను తీసుకొచ్చి ఆ దాచుకున్నప్పుడు దేవుడు కనిపించి అడిగినప్పుడు, ఇదిగో అవి ఎందుకు తెచ్చు, అది ఎందుకు దాచుకున్నా, ఆ రంకెలేంటి, ఆ సౌండ్లు ఏంటంటే అక్కడ అంటాడు, ఇదిగో నీకు బలి ఇవ్వడానికి తెచ్చాను అని సౌలు అక్కడ లాజిక్గా మాట్లాడినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నేను మాట వినుట శ్రేష్టము, నా మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించడం కాదు. ఆ విషయాన్నే బహుశా దావీదు గ్రహించి ఆ మాటనే బహుశా దావీదు తన మైండ్లో పెట్టుకుని ఆ మాట ఇక్కడ రాశాడేమో అనుకుని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే ఆ మాట, ఇదిగో నీవు బలిని కోరువాడు కాదు, పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయాన్ని నువ్వు అంగీకరిస్తావు, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయువాడు కావు. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా అంటాడు, మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సకల దుర్నీతి నుండి కూడా మనల్ని విడుదల చేసి మనలను పవిత్రులుగా చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం. కాబట్టి ఈరోజు నీ డబ్బు కాదు కావాల్సింది, నీ యొక్క దహన బలులు, నీ నైవేద్యాలు కాదు కావాల్సింది, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసిన పొరపాటు నువ్వు తెలుసుకున్నావా, రా దేవుడి దగ్గరికి. 19వ కీర్తనలు అంటాడు, తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడో కనుగొనలేడు వాళ్ళ తప్పులు. ఎవడ మట్టుకు వాడే బుద్ధిమంతులు, ఎవరి మట్టుకు వాళ్ళే నిజాయితీ పరులు, ఎవరి మట్టుకు వాళ్ళే పరిశుద్ధులు అనుకునే ఈ కాలంలో బైబిల్ చెప్తుంది తన తప్పులు కనుగొనగలవాడెవడు. ఆర్ఆర్కే మూర్తి గారిని గొప్ప దైవజనులు బైబిల్లో తప్పులు పట్టుకుందామని బైబిల్ తీసి చదవడం ప్రారంభించినప్పుడు బైబిల్ ఆయనలో తప్పులు పట్టుకోవడం మొదలుపెట్టింది. రోజున దేవుని దగ్గరికి వచ్చిన మనము, దేవుడు మన దగ్గర నుంచి ఏదో ఆశించడం లేదు. దేవుడు ఆశించేది ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆశిస్తున్నాడు. కాబట్టి అట్టి విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి నువ్వు అర్పిస్తావా? దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభువా, నువ్వు బలిని కోరువాడు కావు. ఒకవేళ నువ్వు బలిని కోరువాడు అయితే ఇదిగో దావీదు కోటేశ్వరుడు, ఇదిగో మిలీనియర్ అయినటువంటి దావీదు నీకు ఎన్నో అర్పణలు అర్పించి తన పాపాన్ని కడిగి వేసుకునవచ్చు. కానీ ప్రభువా, నువ్వు అటువంటి బలిని కోరువాడు కాదు. కానీ ప్రభువా, ఇదిగో ప్రభువా, విరిగి నలిగినటువంటి హృదయంతో నీ పాదాల దగ్గరికి వస్తే ఎవరు వచ్చినా ఎంత ఘోర పాపినైనా క్షమించే గొప్ప దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తూ విరిగి నలిగిన హృదయంతో వారి పాపాలను ఒప్పుకుంటూ ఇదిగో ఇప్పుడే విడిచిపెడుతున్నారు, వారందరినీ కూడా మీరు దీవించండి. వారిని తిరిగి మీ బిడ్డలుగా స్వీకరించండి, ఆశీర్వదించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ అవసరతలతో ఉండి నాతో కలిసి ప్రార్థనలు ఏకీవిస్తున్నారు ప్రతి వారి అవసరతలు తెచ్చుకోండి. ప్రభువును రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లాట్. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.